ప్రైజ్లా ఇది నా వాగ్దానము. 1 కొరింథీయులు 6:20 విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. యేసయ్య రక్తముతో కొనబడిన వారము, విలువ పెట్టి కొనబడిన వారము గనుక మన దేహములతో దేవుణ్ణి మహిమపరచమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన దేహములతో దేవుడు మహిమపరచడం అంటే దేవునికి చాలా ఇష్టమండి. దేవుని యొక్క వాక్యములోనే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అవునండి, మనము మన యొక్క జీవితంలో విలువ పెట్టి మనల్ని యేసయ్య కొన్నారు ఆయన రక్తంతో. కాబట్టి మనము విలువైన వారిగా మనము ఉన్నాము. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో నివసించుచూ ఉన్నది. దానినే దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు కూడా ఆలయమై ఉన్నారు. కాబట్టి మనము పరిశుద్ధముగా ఆలయముగా ఆయనకి ఉంటే మనలోని నివసించి ఆయన మన జీవితాలని బాగు చేసి మన ద్వారా అనేక మందికి ఆయనని చూపించుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు అంట. మనము పరిశుద్ధముగా జీవించినప్పుడు దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, మీరే నా యొక్క ఆలయములుగా ఉన్నారు, నా ఆలయము పరిశుద్ధముగా ఉంటుంది కనుక అలాగ జీవించి అనేక మందికి నన్ను మీరు చూపించండి అని దేవుడు ఈ దినమున బలపరుస్తూ ఉన్నారు. మనమందరం కూడా పరిశుద్ధ ఆలయముగా ఉన్నామని మనము మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మర్చిపోకుండా మనము దేవునితో అంటగట్టబడి మన యొక్క దేహములలో దేవుడని నివసింప చేసుకుని మన యొక్క జీవితాలను మనము కొనసాగించాలి అని ఈ దినమున దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మనల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించే దేవుడుగా యేసయ్య ఉన్నారు. యేసయ్య విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నారు. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఆయన ఆలయముగా మనము ఉండి ఆయనని స్తుతించాలి, కనపరచాలి. దేవుడు ఈ దినమున ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుడు మీ యొక్క ప్రతి అక్కర అవసరత తీర్చి ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మీకు ఉండునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాన్ని బట్టి నాయన, అవును నాయన, మీరు మమ్మల్ని నాయన విలువ పెట్టి కొన్నారు నా ప్రభా. నాయన, నా తండ్రి, మీ యొక్క ఆలయములుగా మమ్మల్ని ఉంచుకుని నాయన పరిశుద్ధముగా జీవించడానికి నాయన ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కృపని మాకు అనుగ్రహిస్తున్నారు. నాయన, నా తండ్రి, మీ యొక్క కృపతోనే నాయన, మీ ఆత్మతో నాయన మా యొక్క జీవితాలలో మీరు ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన, మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారి జీవితాలలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో నాయన ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభా. జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి, జాబ్స్ పోకుండా సహాయం చేయండి ప్రభా. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి నాయన. నా తండ్రి, ఎవరికి కూడా నాయన కరోనా రాకుండా సహాయం చేయండి, వ్యాక్సిన్స్ మంచిగా పనిచేయడానికి సహాయం చేయండి, ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా సహాయం చేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క కాపుదల, భద్రత అనుగ్రహించండి నాయన. ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో ఆ బిడ్డలకి నాయన మంచిగా నాయన జ్ఞానము దయచేసి బాగా చదువుకోవడానికి సహాయం చేయండి. ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి నా ప్రభా. మీ కృపని అనుగ్రహించండి నాయన. సహాయం చేసే దేవుడు వయ్యా, గొప్ప దేవుడు వయ్యా, మీ కృపని అనుగ్రహించండి. ఎవరైతే వారి దేహములలో నా ప్రభా మీరు నివసించాలని
ప్రార్థిస్తూ ఉండగా వారిని నా ప్రభా వారితో మీరు ఆదరించి వారితో మీరు ఉండండి నా ప్రభా. వారికి మీ కృపని ఎల్లప్పుడూ కూడా నాయన సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడవయ్యా, గొప్ప దేవుడవని మరొకసారి రుజువుపరుచుకుంటున్నందుకు నీకు వందనాలు నాయన. విలువ పెట్టి మమ్మల్ని కొన్నారు నా ప్రభా. మా యొక్క జీవితాలను, మా యొక్క దేహములను మీ ఆలయముగా, మీ బిడ్డలుగా మమ్మల్ని ఉంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా నా ప్రభా మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మీ యొక్క ఆత్మతో పరిశుద్ధముగా జీవిస్తూ నడవడానికి మీరు సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you.